మిరియాలు, సోంపు, ఇవి పలుకులు, ఇవి ఇలాచీలు, ఇవి బాదాంలు, ఇవన్నీ వేసి మనం ఒక రిఫ్రెష్ డ్రింక్ తయారు చేద్దాం. ఇప్పుడు కొత్తగా వెరైటీగా మంచిగా ఉంటుంది. ఎవరైనా చాలా కమ్జోర్గా చెమటలు వస్తున్నా, చక్కలు వస్తున్నా ఇవన్నీ తగ్గుతాయి. మంచి రిఫ్రెష్ డ్రింక్ ఇది. చూద్దాం ఎలా చేయాలో. గసాలు కూడా వేయాలి కొంచెం. ఇది గులాబీ పువ్వు కూడా వేయాలి. గులాబీ రెక్కలైనా పువ్వైనా ఒకటి వేసుకోవాలి ఒకరి కోసం. ఇలా వేసుకొని దీన్ని మంచిగా సన్నం పౌడర్ గ్రైండ్ చేసుకోవాలి. సన్నం పౌడర్ అయిన తర్వాత అందులో వాటర్ కలుపుకోవాలి. ఇది సన్నం పౌడర్ అయిన తర్వాత గులాబీ రెక్కలు కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టి అందులో వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మనకు కావాలనిపిస్తే కొంచెం బెల్లం కలుపుకొని, మన టేస్ట్కి సరిపడా బెల్లం కలుపుకొని తాగొచ్చు. మంచి టేస్టీ రిఫ్రెష్ జ్యూస్ తయారవుతుంది. మంచిగా పౌడర్ అయిపోయింది కదా, చూస్తున్నారు కదా. ఇందులో మనము ఫ్రెష్ గులాబీ పువ్వు ఉన్నా వేసుకోవచ్చు, లేదా గులాబీ రెక్కలు ఎండబెట్టినవి ఉన్నా వేసుకోవచ్చు. వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టి అందులో వాటర్ కలపాలి. ఇట్లా గులాబీ రెక్కలు వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇట్లా మంచిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకున్నాక మన టేస్ట్కి సరిపడా బెల్లం వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మళ్ళా మిక్సీ చేసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, రిఫ్రెష్ ప్యూర్ డ్రింక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము ఒక జాలీతో వడబట్టుకుందాము. చూస్తున్నారు కదా, మంచి రిఫ్రెష్ డ్రింక్ రెడీ అయిపోయింది ఇద్దరి కోసం. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి.